రూపాయలు పోయినాయి ఇంట్లో అని చెప్పి ఎతుకుతుంటే బంగారం దొరికిందట. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? ఆరాలు తీయకూడదు, మంచి సామెత ఇనూరుకోవాలి. ఓహో, చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా. Screenless love without limits. ఒరేయ్ ఒరేయ్ ఇట్రా. ఏంటే అరే పాలు దొంగతనం చేశారా మొత్తం? పాలు తాగిన సరే అంటే మీలో ఎవరైనా తీసారా మిల్క్? మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మొత్తం గాన్. ఒక్క ప్యాకెట్ లేదు. ఇక్కడ నేను స్టీరింగ్ పోగొట్టుకున్నాను, ఎవరికైనా దొరికిందా? ఇక్కడ నేను స్టీరింగ్ పోగొట్టుకున్నాను, ఎవరికైనా దొరికిందా? ఒక్క ప్యాకెట్ లేదు ఫ్రిడ్జ్ లో. ఏమిటండి మీరు మాట్లాడేది? మనోడి పని అయి ఉండదు. మీకు తెలీదా ఎక్కడ ఉందా? ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. నిజంగా చెప్తున్నాను, అది ఎక్కడుందంటే నాకు తెలీదు. కామెడీ చేస్తున్నావా? సుమనన్నా ఎన్ని పాల ప్యాకెట్లు డా చేశారు సుమనన్నా? 8 మిల్క్ ప్యాకెట్స్. ఏమి తెలియనట్టుంటావు నువ్వు, పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నా ఫేస్ దేవుడు ఎట్లా ఇచ్చాడంటే సీరియస్ సిచ్యువేషన్ లో కూడా నవ్వుతా. ఏం చేయాలి? ఎందుకు నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒకవేళ ఆవిడ తీయాలి అని అనుకుంటే వచ్చిండా సైంటిస్ట్? నార్మల్ వి డబ్బులు తీయొచ్చు కానీ మొత్తం 7 ప్యాకెట్స్ ఇంక్లూడింగ్ కట్టింగ్ తో ఆవిడ తీయలేదు. పాప చాలా స్మార్ట్ సార్. అందరం టీ తాగాలి, నువ్వు కూడా తాగాలి కదా పాప. పాపేగా పాప నేను క్యాప్టెన్ కంటెంట్ అనేసి తీసారు కదా మీరందరూ. వాట్ విజన్, వాట్ థాట్. నాకు రీతు మీద డౌట్ ఉండే. నేనా? ఎందుకంటే నీ రెస్పాన్సిబిలిటీ కదా అది. నన్ను అడుగుతున్నాడు సుధావిడు. ఇంత కూల్ గా ఎలా ఉన్నావు? కూల్ గా మనం ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేద్దామంటావు మరి? ఏమోరా, ఒకవేళ ఇంట్లో ఎక్కడైనా పాలు ఉంటే ప్లీజ్ తెచ్చి వెనక్కి పెట్టేయండి. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే. ఫుడ్ దగ్గర ఎంత సీరియస్ అవుతుందో అందరికి తెలుసు కదా. ఎగదీసావు కదరా. ఎన్టీఆర్ చూశాను, ఏఎన్ఆర్ చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. 10 రూపాయలు పోయినాయి ఇంట్లో అని చెప్పి ఎతుకుతుంటే బంగారం దొరికిందట. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ వెనకడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? మంచి సామెత ఇనూరుకోవాలి. ఓహో, ఎవరు తెలుసా? పక్కా దివ్య. అప్పుడప్పుడు దివ్య లేచిన ఉంటుంది, నైట్ నిద్రపోవట్లేదు. వెల్ డన్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. నీ సత్తా ఏంటో నిరూపించుకున్నావు. నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు. బట్ ఆమ్లెట్ లేదునా? ఎవరు లేదు. ఏడికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. నువ్వు ఎవరు అనుకుంటా? అక్కడ చూడు. అదే డాకు, అది క్యూట్ ఫేస్ పెట్టుకుని ఆడుతుంది గేమ్. నిజమే కదా? ఏంటన్నా నువ్వు అలా మాట్లాడతావు? కాదంటావా? అవునన్నా, అదే నిజం. ఇంటి సభ్యులందరికీ మీ మధ్య ఉన్న రెబెల్ ని గుర్తించడానికి, మీరు అనుకున్న పేరు బయట పెట్టడానికి ఇదే సమయం. నేను సాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న, నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిన. లడ్డు కావాలా నాయనా? కొత్త క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్. హలో గౌరవ్, జస్ట్ బికాస్ దివ్యకి ఇవ్వండి. కెప్టెన్. హలో పండండి వస్తాన్రా. అలాగే మేడం. మిగిలిన వారిలోంచి ఏ ఒక్కరిని కంటెండర్ రేస్ నుంచి ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో జైల్ కెమెరాకి చెప్పండి. సామే అంతా సక్కంగా జరగాల. ఈ రౌండ్ మేము నిఖిల్ ని తీసేస్తున్నాము, నిఖిల్ ఎలిమినేట్ చేస్తున్నాము. సెకండ్ టాస్ గెలిచిన అనుకున్నాను. ఫైనల్ గా మీరు రెబల్స్ నెక్స్ట్ గేమ్ ఆడకుండా ఒకరిని తొలగించడం జరిగింది. బ్లూ టీమ్ లో ఉన్న నిఖిల్ అన్న. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. బిగ్ బాస్ లోపలికి రమ్మని బలవంతం చేస్తావా? ఇది బాగాలేదు. చెప్పి రమ్మంటే నువ్వు రావు గనకనే చెప్పకుండా నేను ఇక్కడికి తీసుకొచ్చా. పులి ఆడ పులి. అదే నీకు ఉంటదిలే. బానే ఎక్స్ట్రాల్ చేస్తున్నా.